మన యొక్క డొమైన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో వెరిఫికేషన్ చేయాలంటే ఎలా వెరిఫికేషన్ చేయాలి? ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మీరు మీ యొక్క హోస్టింగ్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. సో ప్యానెల్ ఓపెన్ చేయాలంటే మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఎయిదర్ క్లయింట్ ఏరియా నుంచి అయినవి డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. మీ యొక్క సర్వీసెస్ క్లిక్ చేసి ఏ సర్వీస్ అయితే ఆ సర్వీస్ మీద క్లిక్ చేసి లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్. ఇక్కడ మేనేజ్ క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి మేనేజ్ డిఎన్ఎస్ అని కనబడుద్ది. దీన్ని ఓపెన్ చేయండి. మీరు ఏ డొమైన్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారు గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఆ యొక్క డొమైన్కి సంబంధించింది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ డొమైన్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్లో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేయండి. సైన్ ఇన్ టు గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడితో మీరు యాడ్ చేద్దాం అనుకున్నా ఆ యొక్క మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ మీకు యాడ్ ప్రాపర్టీ అని కనబడుతుంది కదా, యాడ్ న్యూ ప్రాపర్టీ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క డొమైన్ ఏదైతే ఉందో ఆ యొక్క డొమైన్ మీరు ఎంటర్ చేయండి. డొమైన్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క డొమైన్ ఓనర్షిప్ని వెరిఫికేషన్ అయితే చేయాలి. సో TXT రికార్డ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. మీరు కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు TXT టైప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది చూసారు, దీన్ని కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ మీరు ఏం పెడతారంటే మీ యొక్క డొమైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వండి. ఓకే, అప్డేట్ డిఎన్ఎస్. వన్స్ మీ డిఎన్ఎస్ అప్డేట్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేస్తే మీ యొక్క డొమైన్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్లో సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. గో టు ప్రాపర్టీ క్లిక్ చేస్తే ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీ యొక్క డొమైన్ అయితే యాడ్ అయింది. ఈ విధంగా మన యొక్క డొమైన్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్లో యాడ్ చేసే ప్రాసెస్ అండ్ ఓనర్షిప్ వెరిఫికేషన్ చేసే ప్రాసెస్.